హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే టెన్షన్ బ్లాగ్ అనమాట. టెన్షన్ బ్లాగ్, నాకు టెన్షన్ బ్లాగ్. మా మమ్మీకి ఏమో ఏంది, కరెంట్ పోయింది గాయస్. ఎండాకాలం, ప్లీజ్ ఇగ్నోర్ ఇంత డార్క్నెస్. కరెంట్ పోయింది. టీవీ ఉంది, కరెంట్ పోయింది. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఏమైందంటే కరెంట్ పోయింది, కాకపోతే మా అపార్ట్మెంట్ జనరేటర్ సగమే పనిచేస్తుంది కాబట్టి సగమే ఉన్నది. ఇదో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఒకసారి అంటే నన్ను అంటారు కదా, ఇప్పుడు ఆయన చూడండి. ఎగ్జామ్ లో కూడా అంత ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేట్ తోటి రాసిన లేదా డాడీ అయితే అట్లా రాస్తున్నాడు. అద్దాలు పెట్టుకొని మరీ రాస్తాడు. చూపి ఎంతమందిని రాసిండు చూడు. 30 మంది చూసావా? ఇప్పుడు అనవు డాడీ అనవు దోస్తులను. అరే డాడీ చుట్టాలు లేరు. నీలాగా 100 మంది 150 మెంబర్స్ రాయలే. నాకు చుట్టాలు ఉన్నారు. గైస్ ఒకసారి ఇగో లిస్ట్ జూమ్ చేసుకో. ఇగో ఈడ స్టార్ట్ చేసి ఇగో ఇది పేర్లు. ఆ పేర్ల పక్కకు మీకు 1 2 3 కనిపిస్తున్నా లేదు తెలియదు. సో గృహ ప్రవేశానికి ఎంతమంది నిలవాలని మమ్మీ గంటలు పడుతుంది, ఇలా లిస్ట్ రాస్తుంది. ఇంకా నేను రాస్తున్నా, మమ్మీ లిస్ట్ చెప్తుంది. ఇప్పటికి ఆల్మోస్ట్ ఈడ మమ్మీ చెప్పిన లిస్ట్ అనే ఆల్మోస్ట్ దగ్గర ఎంతమంది స్వామి? ఇప్పుడు ఎన్ని రాసినా? ఇంకా నేను రాసిన బాగానే రాసిన. ఇంకా అయ్యిండొచ్చు 130. నువ్వు లెక్క పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నాయి? 114. 114. నేను రాసిన ఆల్మోస్ట్ 140 మంది. క్యాటరింగ్ వాళ్ళు 150 మంది ఉండరు అని చెప్దాం అనుకున్నా నేను. కాకపోతే 150 మంది మమ్మీ చెప్పిన లిస్ట్ అయ్యేది. ఇంకా మా దోస్తులు రాలే, అన్నుగాని దోస్తులు రాలే, సామ్య దోస్తులు రాలే, డాడీ వాళ్ళ దోస్తులు రాలే, డాడీ వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా రాలేరు. చూడండి మా చుట్టాలు అంతమంది ఉన్నారు. ఏం చేయండి, మా ఆయన చుట్టాలు లేరు. అట్లా చూడండి. ఇక మమ్మీ ఎట్లా పిలుస్తుందంటే వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి. ఎట్లా అంటే మంచం కింద దాచుకున్న వాళ్ళని కూడా పిలవాలి. సరే ఇక నెక్స్ట్ మమ్మీ ఇంకోరు ఏడికైంది లక్ష్మీనారాయణ అనే ఆగిపోయింది. అంతేనా? అంటే గుర్తొచ్చినప్పుడల్లా స్వామి నిద్రలోకి లేపి నువ్వు రాపిస్తావా? ఇలా రాసినావా? ఎలుక కూడా అది ఎనుకమంటారా? చిన్న మందేడా? చిన్న మంది నీ పెళ్లి చెప్పినప్పుడు. ఓకే, చిన్న మందేడా? మా చిన్న మంది మా అన్న నేను పిలుస్తా. సారీ, నేను చిన్న మంది కాదు, అదేంది ఎల్మెల్లేనా? జయక్కలా చూసినావా? నాకన్నా అట్లా వీళ్ళు డాడీ వాళ్ళ సైడ్ కాదు, మమ్మీకి గుర్తు రాలేదు. డాడీ వాళ్ళ సైడ్, నా సైడ్ కాదు కదా. డాడీ వాళ్ళ సైడ్ గుర్తు రాలేదు. రంగక్క గుర్తు రాలేదు. రంగక్క బిడ్డలు రంగక్క గుర్తు రాలేదు. నువ్వేం చూసిరా స్వామి? మళ్ళీ సింతక్కలు అమ్మలు అందరూ సైడ్ చెప్తున్నారు. నీ సైడ్ చెప్పు నువ్వు ఫస్ట్. నేను డాడీ వాళ్ళ సైడ్ చెప్తాను. నువ్వు చెప్పు నీ సైడ్ ఫస్ట్. నీ సైడ్ అయిపోయిందా? 200 మందికి వండిపిద్దాము. 200 మంది నీ మంది అవుతున్నారు. అవుతారు. ఏం చేయాలి, అంతమంది ఉన్నారు. అంతమంది ఉంటే పెళ్లి కాదు మరి. పెళ్లికి ఇంకా వస్తారు. అది పెళ్లికి 500 మంది వస్తారు. కింద పడిపోరు అప్పుడు మీరు పోతావు. ఇప్పుడు మా కాక తీరిపోతావు. మీదే కాక తీరిపోతావు. పెళ్లి అప్పుడు పెడతారు. చెప్పు బస్సు కట్టు మాట డాడీ చూడ అందరికి. అలా చుట్టాలు లేరు కదా, అందుకే అంటున్నాను. ఎవరు లేరు అందుకే. ఇగో మీరు కొట్టాడు నన్ను ఎంటర్టైన్ చేయడానికి పెంచట్లే పోసింది. ఏమంటలేదు. అను ఫ్రెండ్స్ అందరు వస్తారంట. అనుకు అయితే చెప్పిండు. అను ఫ్రెండ్స్ అందరా? చాలా మంది వస్తారంట. అను ఫ్రెండ్స్. ఆమె మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉంటారు? అంటే 4 10 మెంబర్స్. లెక్కి. 10 మెంబర్స్ ఓన్లీ ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ కూడా వస్తారు? ఫ్రెండ్స్ వస్తారు. ఆమెనే మొన్న ఒక్కటి పోయింది, నా దుల్కపోయిందా? ఓకే, చూసినావా? ఇంటివా గైస్? ఇంటిరా? మమ్మీ కూడా అంటది. మా దోస్తులు అయితే వస్తారు. నా దోస్తులు ఎంత మంది వస్తారు? డాడీ దోస్తులు ఫుల్ వస్తారు. అసలు మొత్తం చూపిస్తా డాడీ బిల్డింగ్. నేను కూడా చూపిస్తా. నువ్వు కూడా చూపిస్తా.
ఈ బ్లాగ్ ఎప్పుడు వస్తుంది? అప్పుడు వస్తుంది. తర్వాత వస్తుంది కానీ ఇన్ని సంవత్సరాలు తెలుసా నాకు అలా మరి చూపి అన్నా లేదా ఇప్పటి వరకు ఇటుకే ఉన్నాను. కరెక్ట్ వచ్చింది. ఈ లైట్ వచ్చి ఆ లైట్ బాయ్ అన్ని లైట్లు వచ్చినాయి. అన్ని లైట్లు వచ్చినాయి. అగో డాడీ లిస్ట్ ఆగో అన్ని తెలుగులో అవి తీసుకొని చదువు మమ్మీ చూడ నీకు తెలివి వచ్చలేదా చదువు సదా చంద్రయ్య బెంచ్ చంద్రయ్య ఇదేంటి పాడి కృష్ణ సాక్షికి ఏముంది చూడు మమ్మీ సాక్షి అది సాక్షిని పహాడి అని చదివినావు ఎందుకే కూర్చో ఇగట్టు తీసుకో ఇచ్చేసి డాడీకి ఇగో ఇది డాడీ లిస్ట్ చూపియా డాడీ లిస్ట్ ఇగో ఇంకున్నదా చూడు బాగా ఇంకున్నది ఇంకా ఏంది పేపర్ తీసుకున్నావు కూడా రాయి. నువ్వు కూడా రాయి ఒక paper. డాడీ అని అన్నారు ఇప్పుడు మా అంటే ఎంత ఉంటారు కదా ఉంటారు రాలే 100 మంది ఉంటారు ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉంటారు డాడీకి కౌన్సిల్ వాళ్ళు బుక్ చేయి అలా ఉండండి తిరిగి ఉందని చెప్తాను సరే కింద ఎందుకున్నది జాగా కింద కూర్చొని అది జాగా. అన్ని ఉంటారా వాళ్ళు ఏమన్నా తినేసి వెళ్ళిపోతారు ఆడ రోడ్డు మీద అంతా కూర్చోబెడతారు ఆ ఎండకి ఎట్లుంటారేమో మరి అందరు వెళ్ళిపోతారు తినేసి ముందు అదంతా సాఫ్ చెప్పి మనం మిస్ట్ లాగా పెట్టిదామా మిస్ట్ స్ప్రే వస్తుంది మనం పోయి కూర్చున్నాం చూడు తిన్నింగ్ కూర్చున్నాం చూడు తిన్నింగ్ ఇట్లా చల్లగా పడుతుండే చూడు చిన్న చిన్న పిల్లలు అంతా ఉంటారు ఆడనే. కూలర్ పెట్టిద్దాం అంతే పెట్టి కదా పిల్లలు జరగరు కూడా జరగరు ఏమో స్వామి నీ లిస్ట్ చూసి పరిశాన్ అయిపోయింది స్వామి అయితే ఆడ చూడు డాడీ చూడు రాస్తా రాస్తూనే ఉన్నాడు నేను నువ్వు చూసి రాస్తున్నాడు నువ్వు అంతమంది పిలుస్తావా అని వీటి కూడా పిలుస్తారు సెలబ్రిటీ నా దోస్తులు ఎవరు సెలబ్రిటీ నేను ఎవరితో మాట్లాడా గైస్ నాకు మనం కొంచెం సిగ్గుపరచాను ఆయన వీళ్ళు ఎవరు మన ఇంటి పక్కకు ఉంటాడా వస్తాడు మన ఇంటి పక్కకు ఉంటాడు బొట్టి పెట్టు చెప్తొస్తాడు రాడే అఖిలో చెప్పనైతే చెప్తా ఎవరు నువ్వు నేను అసలు కాంటాక్ట్ లోనే లేను అంటే ఇగో సరే పిలుద్దాము మనం పిలవడానికి పిలుద్దాము పెట్టాడు అట్లా పెట్టాడు ఇప్పుడే పెట్టాను కదా మనం ఇప్పుడు ఏం పెట్టామా మీ దోస్తులైనా అంతే అందరు వస్తారు నువ్వు రారు రారు అంటారు అందరు వస్తారు రావు పిల్లగొట్టానా నేను వాళ్ళను డాడీ మంచిగా చెప్పింది దాకా ఇంటికి పిలిస్తే ఒక్కరే రండి మీ ఇంట్లో నుంచి అట్లా అంటే అస్సలు రారు ఇంటికి ఇప్పుడు సుందక్కలు అందరు ఉన్నారు తెలుసు అఖిలో 4-5 మంది అక్కదేళ్ళు అందరు వస్తారు కదా అయితే అందరు వస్తారు అదే అందరి పేర్లు రాసినాం ఆల్రెడీ మనం రాసినావా నీకైతే సమ్మగా ఉంది మా ఎట్లా కూర్చుంది మమ్మీ మీద చూడగా ఏమన్నా రాసుకోరు కానీ నాకైతే రాయి అట్లనే కూర్చేది ఇగో కర్రా బెంజి ఇట్లా దిగు కర్రా ఇట్లా రానా బెంజ్ ఇట్లా కర్రా ఇట్లా దిగి పరిస్థితి ఇంట్లో ఇగో రాస్తున్నాం ఇంకా అన్నకు దోస్తులు అయితే ఎంతమంది ఉంటారు సార్ అన్నమంది దోస్తులు 40 మంది ఉండే ఎంతమంది 7 మంది వస్తారా అనుకోడు ఆడికెళ్ళి చెప్తాడు ఏ పొండి రాజు పంది అంటాడు అంట చెప్తాడంట పని చెప్తాడంట చెప్తారంట చెప్తాడు ఏమన్నాడు నేను చెప్తూ మామి మా దోస్తులు వడ్డిస్తారు అన్నాడు అందుకు మరి క్యాటరింగ్ వాళ్ళు ఏం చేస్తారు క్యాటరింగ్ వాళ్ళు ఎందుకు రారు ఇలా వాడతారు వడ్డీయారు ఎందుకు వడ్డీయారు క్యాటరింగ్ వాళ్ళు ఇంటికి తీసుకొస్తుండే కదా వాళ్ళే ఇలా పడుతుండే ప్రశాంత్ వాళ్ళే అట్లేం లేదు క్యాటరింగ్ వాళ్ళు ఇలా వాడతారు క్యాటరింగ్ వాళ్ళు వడ్డిస్తారు కూడా అవునా ఉంటారు క్యాటరింగ్ మరి అవన్నీ తీసుకురావాలి ఇస్తారా ఆకలి ఏం కావాలి మమ్మీ క్యాటరింగ్ లో వంటలు చెప్పు బగారన్నం దాల్చా వంకాయ మసాలా గంగాల పప్పు బాదుషా పెరుగు ఉప్పు మిర్చి కట్ మిర్చి మిర్చి పెద్ద మిర్చి పూరి చోలే అంటుందా ఇంకా దొండకాయ ఫ్రై పచ్చళ్ళు 3 పచ్చళ్ళు నేను చెప్పినా అది చెప్తుంది చూడు నేను చెప్పిన మరి నేను చెప్పింది నువ్వు వద్దన్నావు కదా ఇప్పుడు మ్యాంగో సీజన్ మాడి పండు ఏమన్నా పెడతావా సీటు మ్యాంగో జ్యూస్ పెడతావా మ్యాంగో జ్యూస్ కూడా చల్లగా ఏం పెడతావు మరి ఐస్ క్రీమ్ పిల్లలకు ఐస్ క్రీమ్ నేను పెప్సీలు పెడదాం అనుకుంటున్నా
కాసం ఎట్లుంటే పెప్సిల్ నీ ఇష్టం అది కదా చెప్పు మొజిటో మరి? మొజిటో పిజ్జా అవన్నీ వద్దు. పెప్సిల్ అంటే ఆ పెప్సిల్ కాదు ఐస్ పెప్సీలో 2 రూపీస్ ఉంటాయి కదా చిన్నవి కదా బాగుంటాయి అవి. పిల్లలు బాగుంటాయి అంతే అంతే అయితే అంతే ఆడ అయింది ఆ లిస్ట్ ఒక పాపడా. అది నెత్తి నేను కొట్టుకుంటా ఇంకా కాలేదు అయ్యేది కిషన్ బాగులా ఎన్నుకున్నారు వాళ్ళు రాయలేదు కిషన్ బాగ్ ఎవరు కిషన్ బాగ్ లాయకులు కృష్ణ అయిపోయి ఇంటి దావత్ కాదు ఇది ఒక 150 మంది కాదు 300 అనుకుంటారు కానీ 300 క్రాస్ అవుతుంది. ఫుడ్ కానీ వేస్ట్ కావాలి వారం రోజులు మమ్మీనే కూర్చోబెట్టి తినిపిస్తా నేను అసలు ఏది తింటలేను నువ్వు కూర్చోబెట్టి తింటాను ఉన్న ఒక్క పూట తినేదాన్ని బక్క కలిపి 10 మంది చెప్తా సుధీర్ అన్నకి చెప్తా ఎందుకు చెప్పా సుధీర్ అన్నకి చెప్తా అందరికి చెప్తా కానీ ఇప్పుడు రాసుకోవచ్చు కదా మర్చిపోతాం బ్రాడ్కాస్ట్ మర్చిపోయేంత లిస్ట్ లేదు. అదే కదా నాదంత లిస్ట్ లేదు మర్చిపోయేంత లిస్ట్ తెలుసా అది ఇప్పుడే అంటే పెళ్ళికి చాలా మంది వస్తారు తినరా ఎవరు ఎవరు అన్నారు అంటే అనేస్తారు ఇక పెళ్లి అంటే కొంచెం ఫంక్షన్ హాల్ పెద్ద ఉంటది అందరు ఏ పసిపెట్టి నీకే అప్పుడు ఏం చేస్తావు అందరు ఒకటేసారి రారు. కొందరు ఫస్ట్ డే వస్తారు, సెకండ్ డే వస్తారు, వస్తూనే ఉంటారు అది వేరే. చాలా మంది వస్తారు అప్పుడు ఇల్లు ఎట్లుంటది తెలుసా అప్పుడు ఈ అనొద్దు మనం వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఇది ఇంకోటి ఇది ఒకటి లేదు ఇప్పుడు పంచాయతీ దీని తర్వాత షాపింగ్ పంచాయతీ ఉంది షాపింగ్ ఉంది మర్చిపోయాను ఇంకా షాపింగ్ చేయలేదు నాకు ఎప్పుడు వేయడం పైసలు నేను ఎప్పుడు తెచ్చుకోవాలి ఏం కట్టుకున్నా చీరనా లంగోని చీరనా లంగోని నువ్వు మమ్మీ కుర్తా పట్టు చీర అంటే ఎట్లా సిగ్గుపడి కూడా ఎట్టి చెప్పు పట్టు చీర చీర నువ్వే కదా పిచ్చేది మొన్న గాయసిగా ఇప్పటికి 2-3 పట్టు చీరలు తెచ్చిన అవి ఎట్లున్నా అట్లే పెడుతుంది అల్మార్లా గైస్ ఎవ్వరు కుడతలేరు నాకు ఏం చేయాలి ఒకవేళ కుట్టినా ఇట్లా వచ్చేస్తుంది నాకు అంటే బక్కగా అవుతున్నా మీరు చెప్పండి ఎవరైనా మంచి ఇద్దరు కమెంట్ చేయండి మంచిగా ఎవరైనా టైలర్ ఉంటే చెయ్యండి అవి కూడా చెయ్యండి నాకు కూడా తెలుసు మన ఇంట్లో పోయిన లేని రోజులకు వస్తుంది చూడు బెంచ్ కదా బెంచ్ చేయండి సెకండ్ అంటే చేయండి హైఫై 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 ఇయ్యి హైఫై ఇడిసేసి మమ్మీ ఇడిసేయి హైఫై అయ్యో సారీ హైఫై ఈ హైఫై అన్నప్పుడు హైఫై అదే భయపడకండి స్వామినే చెప్పి ఇంకా దగ్గర ఒక బ్లాగ్ కావాలి ఒక వ్లాగ్ నా బెంజ్ దోస్తులు లేరు ఎవరు ఉన్నారుగా కింద మీద కింద. బయట కూడా ఉన్నారుగా బ్రానీ చోటు ఇంకొక పేరు చిట్టి. ఆ? చిట్టి చిట్టి అంట చూడు సామవేటిగా పేర్లు అవన్నీ బ్రానీ 3 dogs. చోటు చిట్టి. కిట్టి బెంజ్ అది బెంజిలానే ఉంటుంది. కింద నేను నడుస్తుంటే వాకింగ్ కాడ అడుగుతున్నారు నీళ్ళు అయిపోయిన తావత ఎప్పుడు అన్నాడు వాకింగ్ పోయినా కూడా అడుగుతారు వాళ్ళు కూడా అడుగుతారు చెప్పు వీళ్ళందరికి ఎట్లా తెలుసు ఎట్లా తెలిసి నాకు అదే నీ డౌట్ ఏంది మమ్మీ అది వీళ్ళందరికి ఎవరికి తెలుసు చెప్పిరు డాడీ డాడీ అదే డాడీ నేను నీ పేరే చెప్తాను. కాదని చెప్పాలి. నేను ఇంతవరకు ఎవరికి చెప్పండి ఇల్లు గురించి సస్పెన్స్ పెట్టింది మమ్మీ అవును సో అది గైస్ ఇంకా కొంచెం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం లేకపోతే సమాప్తం చేద్దాం కానీ ఉంటది ఏదో ఒకటి ఆల్రెడీ రాయాలి డాడ్ రాస్తుంది కాదు అది సపరేట్ సపరేట్ దాంట్లో రాసిన మీ వాళ్ళు రాసేది కూడా నేను మా దోస్తులు లేదు సార్ ఎంతమంది వచ్చేసాము లెక్క పెడతారని మా దోస్తులు
ఎయిటీ మెంబర్స్ గైస్ లెక్క పెడితే ఇంకా మమ్మీ చూసిన ఫిల్టర్ తొక్కల ఫిల్టర్ ఏం అట్లనే ఉన్నా సార్ దానికి ఎందుకు ఫిల్టర్ ఎందుకు ఫిల్టర్ చెప్పు అట్లుంది గైస్